వరధ్రువ సోమాజ్ఞాపి ప్రభంజన ప్రత్యూష ప్రభావనాఖ్యాది అష్టవసువులు వాళ్ళందరూ కూడా మనుషుల రూపంలో ఇంద్రలోకంలో ఉంటూ ఉంటారు. అప్పుడు భీష్ముడు పూర్వజన్మలో ప్రభాసుడు అనే పేరుతోటి వసువులలో 8వ వసువుగా వాడు అక్కడ జీవిస్తూ ఉంటాడు. అలా ఉన్న సందర్భంలో కథ చెబుతూ ఉన్నారు. ఈ విధంగా వశిష్ఠుని యొక్క హోమధేనువు అన్ని కోరిన కోరికలు నెరవేరుస్తోంది. ఎవరికి ఏది అడిగితే అది ఇస్తోంది. ఒరే ఏం చేద్దాంరా అనగానే వాళ్ళందరికీ ఏం పనిపాట లేకుండా వశిష్ఠుని దగ్గరికి పోయి ఆ ఆవును చూసేసి, అరే ఈ ఆవును మనం ఎత్తుకపోతే మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళు చేసినటువంటి పాప పనికి వాళ్ళకు స్వర్గలోకం నుంచి భూలోకంలో వచ్చి గంగాదేవికి పుత్రులుగా జన్మించేటువంటి శాపం వాళ్ళకు తగులుతుంది. అలాగే అక్కడ గంగాదేవి కూడా తన యొక్క పైటను కూడా సరిగ్గా సవరించుకోకుండా స్వర్గలోకంలో కనిపించేసరికి అక్కడ ఉన్నటువంటి దేవేంద్రుడు ఆమెను కూడా శపించేసి నువ్వు కూడా భూలోకంలోకి పొమ్మంటాడు. ఆ గంగాదేవి రూపంలో ఆమె ఇక్కడ వచ్చి జన్మనందడం, ఇక మీరిద్దరు మనుషులే జన్మించమని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి దేవుని దొంగిలించినటువంటి వాడు 8 మంది కూడా వాళ్ళు మానవ మాతృలుగా ఇక్కడ మానవలోకంలో జన్మించడం, ఇక మనుషులై జన్మించమని చెప్పినందువల్ల ఆ దేవత కూడా వచ్చేసి ఇక్కడ జన్మించింది. హోమధేనువు పాలు తాగారు, వాళ్ళంతా కూడా దొంగతనం చేశారు. కాబట్టి ప్రభాసుడిని మీరంతా కూడా మనుషులైపోతారంటే అందులో ఈ భీష్ముడుగా తర్వాత జన్మనెత్తినటువంటి ప్రభాసుడు 8వ వసువు వాడు కూడా ఉంటాడు. అష్టవసువులోని వాళ్ళనే అంటారు. శంతనుని వలన గంగాదేవి యందు మానవులై వీళ్ళంతా కూడా 8 మంది జన్మించారు. అందులో మీ అందరికీ తెలుసు 7గురిని కూడా ఆమె గంగలో పడవేసి చంపివేస్తుంది. ఆమె యొక్క పుత్రులందరూ చచ్చిపోతూ ఉంటే శాప విముక్తిని వాళ్ళు పొందుతున్నారు. మళ్ళీ మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గలోకానికి వస్తారని వాళ్ళకి శాపావసానం ఉంది కనుక 7గురు కూడా వెళ్ళిపోతారు. కానీ బ్రహ్మచారిగా నేను ఇక్కడనే ఉంటానని చెప్పి ఆ 8వ వాడైనటువంటి విభావసు అనేటువంటి వాడు ఇక్కడనే మళ్ళీ వాడు జన్మనందుతాడు. ఆ మహావిష్ణుడు వాడు అంతకుముందు మహావిష్ణుడు శంతనుగా, గంగాదేవి ఆమె స్త్రీ రూపంలో ఉంటుంది కనుక ఇంద్ర సభలో ఉంటాడు. ఆ గంగాదేవి మహావిష్ణుని చూసి మోహించింది కనుక వాడే శంతనుగా జన్మించాడు. ఆ ఇద్దరికి కలిగిన సంతానమే అష్టవసువులు ఇక్కడ మానవులుగా. వాళ్ళలో 7గురు కూడా గంగలో పడవేస్తే చనిపోయినారు. 8వ వాడుగా నిలిచిన వాడే మన యొక్క భీష్మాచార్యుడు అని చెప్పి చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అను, దృహ్య, తుర్వసు, యదు అనేటువంటి వంశాల గురించి చెప్తున్నాడు. అందులో మనకు ముఖ్యమైనటువంటిది యదు వంశం అని చెప్పి చెప్తున్నాడు. ఆ యదు వంశం గజ వాజి రథ స్త్రీషు నిధి మాల్యాంబర ద్రుమాహ శక్తి పాశ మణిఛత్ర విమానాన్ని చతుర్దశ, ఈ 14 అయినటువంటి అనేక వస్తు నివహాలను సంపాదించుకున్నటువంటి వాళ్ళు సోమవంశ చంద్రవంశ రాజులు అని చెప్పి చెప్తున్నాడు. ఇక విదర్భుడు వాళ్ళ యొక్క వంశ వృత్తాంతాలు, ఈ శూరసేనుల గురించి చెప్తూ ఉన్నాడు. అనేక మంది రాజుల యొక్క చరిత్రలే ఇందులో వస్తాయి, వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. ఇక దశమ స్కంధంలో పూర్వార్థం ప్రారంభంలో చెప్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు భూదేవిని ఓదారుస్తూ ఉన్నాడు. అమ్మా నీకు భూదేవి పైన భారం ఎక్కువగా అవుతోంది, పాపులు చాలామంది జన్మిస్తున్నారు, భూభారాన్ని నశింప చేయాలంటే తప్పకుండా ఏదన్నా ఒక యుద్ధం జరగాలి. అది యదువంశంలో ఉన్నటువంటి ఆ యాదవ నాశనం అంతా కూడా కొద్ది క్షణాల్లో జరగబోతుంది. అది జరగాలంటే నేనే మళ్ళీ ఇక్కడ భూమిపైన అవతరించాలి అని చెప్పి ఆయన అనడం. దేవకి వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కంసుడు దేవకి యొక్క 6గురు పుత్రులను కూడా వధించడం ఈ సర్గలో చెప్తాడు. ఈ స్కందంలో మొదటి అధ్యాయంలో తర్వాత కృష్ణ భగవానుని జననం అవుతుంది. మనం అందరం కూడా ఎదురు చూద్దాం. కథితో వంశ విస్తార భవతా సోమసూర్యయో. అయ్యా పరీక్షిత్ మహారాజా, నీకు సోమసూర్యుల యొక్క వంశాలన్నీ చెప్తూ వస్తున్నాను. సూర్యవంశం చెప్పాను, ఆ సూర్యవంశంలో ఉన్న వాళ్ళని చెప్పాను. అంతకుముందు చెప్పినప్పుడు నీకు స్వయంభువ మనువు, ఆయన 3 పుత్రికలు, వాళ్ళ కర్దమదేవహూతులు, అలాగే ఆకూతి రుచి, అలాగే దక్ష ప్రజాపతి ఆయన భార్య అయినటువంటి ప్రసూతి, అలాగే ప్రియవ్రత మహారాజు ఆయన భార్య ఉత్తానపాదుడు సునీతి సురుచి, ఇలాగా స్వయంభువ మనువు యొక్క 5గురు పుత్రుల యొక్క వృత్తాంతంతో దాదాపు 6 స్కందాలు కూడా వెళ్ళిపోయింది. ఇక చివరిలో వచ్చేసరికి ఈ సూర్యవంశ రాజులను అష్టమ స్కందంలో 9వ స్కందం సగం వరకు కూడా చెప్పాను. ఇప్పుడు దశమ స్కందంలో ప్రారంభంలో చెప్తూ ఉన్నాడు. అయ్యా పరీక్షిత్ మహారాజా, ఏం చెప్పమంటావు? కథితో వంశ విస్తార, ఈ చంద్రవంశం చాలా విస్తారమైనటువంటిది, అనేక మంది రాజులు ఉదయించారు. కృష్ణుడు ఆ వంశంలో ఎంత సహాయం చేశాడో దాని గురించి తెలుసుకుందాం. యదోశ్చ ధర్మశీలస్య నిధరాముని సత్తమ తత్ర అంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః. రాజు అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు, అయితే నాకు ఆ యదువంశం గురించి చాలా వివరించండి, దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి అడిగాడట. సకల ప్రాణుల యొక్క అంతఃకరణంలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు తన యొక్క జీవనాన్ని అక్కడ వదిలేసి ఈ భూలోకంలో మానవ మాతృడుగా శ్రీకృష్ణుడుగా జన్మించేసి వాడిని ఎలా రక్షించాడో చెప్తూ ఉన్నాడు. శుకౌవాచ, శుకబ్రహ్మ చెప్తున్నాడు. సమ్యక్ వ్యవసితా బుద్ధి స్తవ రాజర్షి సత్తమ.
నీ బుద్ధి చాలా చక్కగా ప్రసరిస్తోంది. రాజర్షి సత్తమా, నీవు 7 రోజుల్లో చనిపోతావని అనుకుంటున్నావు కదా, ఆ విషయాన్ని మర్చిపోయి చక్కగా నీ మనసు చిత్తాన్ని భగవదాయత్తం చేసి విష్ణు కథలే వింటూ ఉన్నావు. ఇలాగే వింటూ ఉంటే నీకు మరణం సంభవిస్తుందో కూడా తెలియదు. కాబట్టి నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందయ్యా. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీని పునాతి. పురుషులను స్త్రీలను పవిత్రం చేసేది ఏది అంటే వాసుదేవ కథా. వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి. వక్తారం పృచ్ఛకం శ్రోత్రం, చదివేవాణ్ణి వినేవాణ్ణి, పృచ్ఛకం అడిగేవాడిని. దీంట్లో జరుగుతున్నప్పుడు అయ్యా ఇది ఇలా జరిగింది అని పరీక్షిత్ అడుగుతున్నాడు కదా. కాబట్టి ముగ్గురిని, శుకబ్రహ్మను, పరీక్షిత్ మహర్షిని, అలాగే వింటున్నటువంటి మిగతా సూతుల వారిని, వాళ్ళందరినీ కూడా ఇది పునాతిని పవిత్రం చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఇక్కడ భాగవతం జరుగుతున్నది. కాబట్టి పృచ్ఛకుడు అంటే మీరే, శ్రోతలంటే మీరే, వక్త అంటే నేను, ఇలాగ మన అందరినీ కూడా తారీంపజేసేది కనుక దీన్ని భాగవతం అని అంటున్నాడు. వాసుదేవ కథాయ అంటే యజ్ఞిత నైష్ఠికీ రతి. ఎవరికైతే స్వాభావికమైనటువంటి రతి, ప్రేమ ఏర్పడుతుందో, ఆ కథలు వినాలే ఇంకా వినాలే అనేటువంటి రతి ఏర్పడుతుందో, వాళ్లలో వక్తను, పృచ్ఛకుణ్ణి, శ్రోత్రులను కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుందయ్యా. ఆక్రాంత భూరి భారేణ బ్రహ్మాండం శరణం యయవు. ఒకసారి భూదేవి వచ్చి బ్రహ్మగారి వద్దకు వచ్చి ఏడ్చిందట. అయ్యా ఇదేమి కష్టం అండి, ఇంతగనం భారం పెరిగిపోతున్నది, భూభారం మహాదండిగా, మానవులంతా కూడా పాపాలు చేస్తున్నారు, ఈ పాపులను నేను మొయ్యలేకపోతున్నాను అనంటే, అప్పుడు బ్రహ్మగారు భగవంతుడిని స్తుతి చేద్దామని చెప్పేసి మహావిష్ణువును స్తోత్రం చేశారట. అప్పుడు వాసుదేవుడు ప్రత్యక్షమై భూదేవితో అంటున్నట్ట, అమ్మా వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుష పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ. కాబట్టి అక్కడ వసుదేవుడి యొక్క ఇంట్లో నేను జన్మించబోతున్నాను. కాబట్టి నాకన్నా ముందు మీరంతా వెళ్ళి ఇక్కడ స్వర్గలోకంలో ఉన్న స్త్రీలు పురుషులందరూ కూడా వెళ్ళి మీ అవతారాలు అక్కడ ఎత్తండి అని చెప్పినందువల్లనే అక్కడ గోప స్త్రీలందరూ కూడా స్వర్గలోకానికి వచ్చి ఇక్కడ అవతారాలు ఎత్తారు. భగవంతుడు వస్తున్నాడంటే ఆయనకు ముందుగా ఆయన యొక్క పటాలం అంతా వస్తాయి. ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారంటే ముందు పోలీసు వాళ్ళు వస్తారు, హల్చల్ చేస్తారు, అందరినీ ఖాళీ చేసి, ఇవన్నీ కూడా మనకు చూస్తూ ఉన్నటువంటివి. అందుకని వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదవేద్యుడైనటువంటి పరాత్పరుడు రామచంద్రుడు, ఆ విష్ణుమూర్తి రామచంద్రుడుగా అవతరించినప్పుడు సాక్షాత్ వేదమే ఇక్కడ రామాయణంగా అవతరించడంలో ఆశ్చర్యమే ఉన్నది. కాబట్టి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం అంటే రామాయణం, విష్ణు అంటే రాముడే అని చెప్పి ఎందుకంటారు అంటే, రాముడు వచ్చి ఇక్కడ అవతరించే లోపలనే ఇక్కడ రామాయణం వచ్చేస్తున్నది. ఆ రామాయణం వచ్చే ముందే ఆయనకు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా సీత రూపంలో, ఆ భరత శత్రువు ఉన్న వాళ్ళందరి రూపంలో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఆ విధంగానే కృష్ణుడు ఎప్పుడైతే నేను అవతారం ఎత్తుతానని చెప్పి యదువంశంలో పుడతానని చెప్పాడో, వాళ్ళందరికీ కూడా వాసుదేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, అయ్యా నేను వసుదేవుని ఇంట్లో నేను పుట్టబోతున్నాను కనుక మీరందరూ కూడా నాకన్నా ముందు వెళ్ళి అక్కడ మీకు సరి అయినటువంటి స్థలాలు చూసుకోండి అని చెప్తున్నాడు. అనంతుడు ముందు వెళ్ళాడు. ఆయన వెళ్ళేసి బలరాముని అవతారం ఎత్తదాల్సి ఉన్నది కనుక, ఆయన ఈయన కంటే పెద్దవాడు కనుక ఆయన ముందు వెళ్ళాడు. వాసుదేవుడుగా నేను అక్కడ జన్మిస్తాను అని చెప్పి వాసుదేవుడు చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. శ్రీ శుకౌవాచ ఇత్యాది శ్యామరగణాన్ ప్రజాపతి పతిర్విభు ఆశ్వాస మహీం గీర్భి స్వధామ పరమం యయౌ. అలా చెప్పిన పరీక్షిత్ మహారాజా ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి విష్ణుమూర్తి తన యొక్క ధామానికి, వైకుంఠానికి వెళ్ళిపోయినాడు. ఇక ఆయన జన్మించడమే తర్వాయి అలా బాకీగా ఉన్నది. ఈ విధంగా శూరసేన మహారాజు అంటే దేవకి వసుదేవులకి పెళ్లి చేసినటువంటి వాడు. ఆయన కొడుకైనటువంటి శూరసేనునికి కొడుకైనటువంటి వాడికి వసుదేవునికి ఆయన పెళ్లి చేశాడు దేవకినిచ్చి. అలాగా దేవకుడు అంటే ఉగ్రసేన మహారాజు, ఆయన కొడుకు కంసుడు, వాణి కొడుకు కంసుడు ఈ శూరసేన మహారాజు ఆయన తమ్ముడి కొడుకు కాబట్టి దేవకి ఆయనకు వరసపు చెల్లెలు అవుతుంది. అలాంటి చెల్లెకు వివాహం జరిగింది. మధురాన్ శూరసేనాస్య విజయాన్ బుభరేపురో రాజధాని తతస్సాభూ సర్వ యాదవ భూభుజాం మధురా భగవాన్ ఎత్ర నిత్యం సన్నిహితో వారి రాజధానిగా చేసుకొని యాదవరాజులందరికీ కూడా మధురాపురం రాజధానిగా ఉంటుంది. అక్కడ శ్రీహరి స్థావరంగా ఏర్పాటు చేసుకొని ఆయన నివసించేటువంటి స్థలంగా మారిపోయింది. ఉగ్రసేన సుత కంసః, ఉగ్రసేన మహారాజు యొక్క సుతుడే కొడుకే కంసుడు. స్వసు ప్రియ చికీర్షయా రశ్మీన్ హయానాం జగ్రాహ రుక్మయీరథ శతైర్హృతః. ఉగ్రసేన మహారాజు తన చెల్లెలైన దేవకిని సంతోషపెట్టడం కోసం బాగా జబంగా వేగంగా వెళ్ళేటువంటి అశ్వాలన్నింటినీ తీసుకొని ఒక 5 అశ్వాలతోటి మంచి రథానికి పూంచి ఆ రథం మీద కూర్చోబెట్టుకొని చెల్లెల్ని బావను, కొత్తగా పెళ్ళైన చెల్లిని బావను కూడా కూర్చోబెట్టుకొని రథంలో తీసుకుపోతున్నట్ట. అద్భుతంగా అలా తీసుకుపోతుంటే ఆయన మాత్రం ఉగ్రసేన మహారాజు బట్టిగా పోలిస్తాడా. చతుర్శతం పారిబరహం, ఆయన వెంట 4 చతుర్శతం అంటే 400 బంగారు రథాన్ని ఎక్కినటువంటి ఆ కంసుడు తన చెల్లెల్ని బావగారిని తీసుకుపోతుంటే ఉగ్రసేనుని సోదరుని దేవకి ఆయన తండ్రి కనుక ఆయన కూడా బంగారు ఆభరణాలతో అలంకరించినటువంటి 400 బరిహిషతాన్ని, ఏనుగులను
ఆ బంగారంతో అలంకరించి పంపించే ఇవన్నీ అరణం అంటారు. పూర్వకాలంలో కన్యాదానం చేసినప్పుడు కొన్ని వస్తువులను వాళ్ళతో పాటు ఇస్తారు. అలా వచ్చిందే మనకు మంధర అని చెప్తారు, కైకేయి వెంట వచ్చింది. దాసదాసి జనాన్ని అలాగే అక్షౌహిణీల సేనలను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. బంగారాభరణాలతో అలంకరించినటువంటి ఏనుగులను, ఇంకా 15,000 గుర్రాలను, పంచదశ సహస్రం దాసీనాం సుకుమారీనాం అందమైనటువంటి దాసీ కత్తెలను, అశ్వానాం అయుతం సార్థం, అయుతం అంటే 10,000, సార్థం అంటే సగంతో కూడింది 5,000, 15,000 గుర్రాలను ఇచ్చాట. రథానాంచ 300, ఇక 600 అంటే 1,800 రథాలను కూడా కూర్చి ఇచ్చాడు. దాసీనాం సుకుమారీనాం ద్వేషతే సమలంకృతే 200 దాసీలను కూడా అరణంగా ఇచ్చాడు. దుహిత్రే దేవక ప్రాదాద్ యానే దుహితృవత్సల. కాబట్టి దుహితృవత్సలుడు బిడ్డ అంటే చాలా ప్రేమ కలిగినటువంటి ఆ తండ్రి ఆ దేవకి ప్రయాణ సమయంలో అనేక వస్తువులను కానుకలుగా ఆభరణాలుగా సమర్పించాడు. ప్రయాణం సంతోషకరంగా సాగుతోంది. బంగారు రథంలో చెల్లెలిని బావను కూర్చోబెట్టుకుని కంసుడు స్వయంగా నడుపుతూ తీసుకుపోతూ ఉన్నాడు. ఆయనకి ఎంత ప్రేమగా ఉందో తన చెల్లెకి పెళ్ళయింది వరుస చెల్లెలకు అని చెప్పేసి. అలా వెళుతున్న సందర్భంలో ఆకాశవాణి ఊరుకుంటుందండి. భవిష్యత్తులో జరగబోయే కథను చెబుతోంది. ఆకాశవాణి ఒక్కసారిగా కంఠమెత్తి పలుకుతోంది. పతి ప్రగ్రహణం కంసం ఆభాష్యాః అశరీరవాక్ అస్యాస్త్వాం అష్టమో గర్భ హంతాయాం వాసే అబుధ. అబుధ అంటే మూర్ఖుడా, ఒరే బుద్ధి లేనివాడా, నువ్వు ఎవతనైతే చెల్లె బావా అని చెప్పి రథంలో కూర్చోబెట్టుకొని తీసుకుపోతున్నావో ఆమె నీ యందు కాలపాశమురా, ఆమె నీ మెడకబడ్డ సర్పం ఆమె. అస్యాం అష్టమో గర్భ, ఈమె గర్భం 8వ గర్భమే నీకు. హంతాయాం వహసే అబుధ, ఒరే మూర్ఖుడా, నువ్వు ఆమెను ఎక్కించుకోబోతున్నావు రథంలో, ఆమె కొడుకే 8వ గర్భం వాడే నిన్ను సంహరిస్తాడని చెప్పిందట ఆకాశవాణి. ఇది వినంగానే ఒక్కసారి చెవులలో ఆయనకు సీసం పోసినట్టు అయింది. ఎక్కడి నుంచి పిడుగువంటి వార్త విన్నాను, ఈ చెల్లెలైనా నన్ను చంపడానికి కొడుకును కనబోతున్నది, దీనికోసమా నేను రథాన్ని కట్టి ఇన్ని ఆభరణాలు సంభారాలతో ఈమెను తీసుకుపోతున్నాను, ఇప్పుడే దీన్ని చంపేస్తే, ఈ దేవకిని చంపితే నేను మాత్రం శాశ్వతంగా బతుకుంటానని చెప్పి మనసులో సంకల్పించి కత్తిని దూశాట. చెల్లెని చంపడానికి కత్తి తీసేసరికి శ్లాఘనీయ గుణైశ్వరైర్ భగవాన్ భోజయ యశస్కర సకతం భగినీ మన్యా స్త్రియముద్వాహ పర్వణి. దేవకి వసుదేవుల వారు అంటున్నట, అయ్యా కంస బావగారు, నువ్వు ఇప్పుడు నీ చెల్లెని కనుక కాళ్ళకు పారాణి ఆరకముందే ఇలా రథంలోనే చంపివేస్తే నీకున్నటువంటి మంచి పేరు చెడిపోతుంది. పెళ్లి రోజు ఎవరైనా చెల్లెల్ని చంపుతారా? ఆ శరీరవాణి ఏమని చెప్పింది? 8వ గర్భం చంపుతుందని చెప్పింది కదా. ఇప్పుడు ఇంకా మొదటి గర్భమే కాలేదు, అసలు పెళ్ళే ఇవాళ జరిగింది. ఇలాంటి సందర్భంలో చెల్లెని చంపితే నీకేం వస్తుంది? అపకీర్తి తప్ప. ఈ వెంట వచ్చిన వీళ్ళందరూ కూడా వెళ్ళి నీ యొక్క కీర్తి నాశనం చేస్తారు, నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారనేసరికి వాడు కొంచెం ఆలోచించాడు. మూర్ఖుడైనా సరే ఇప్పటి నుంచి తొందరపడడం ఎందుకు, 8వ గర్భం కదా, 1వ 2వ గర్భాల నుంచి అసలు గర్భాలనే నాశనం చేసుకుంటూ పోతే సరిపోయి, వీళ్ళని చంపితే నాకేం వస్తుంది అని మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే. ఇంకా వసుదేవుడు నీతి చెప్తూ ఉన్నాడు. ఎవడైనా పుట్టాడంటే పుట్టినప్పుడే వాడు మృత్యువును రాసుకొని వస్తాడు. అమెరికాకు పోయేటప్పుడే వచ్చే టికెట్ రిజర్వ్ చేసుకున్నట్టుగా వాడు ఎప్పుడెప్పుడు చెప్తున్నాడు ట్రంప్ గారు. పోయే ముందే మీరు టికెట్ చేసుకొని రండి. మీరు ఇండియా నుంచి అమెరికా వచ్చారంటే మళ్ళీ పోయే టికెట్ మీ చేతిలో గడవడాలి. కాబట్టి పుట్టినప్పుడే మృత్యువు కూడా మీరు రాసుకొనే వస్తారా కంస. కాబట్టి ఎవడు పుట్టినా సరే వాడి యొక్క మృత్యువు రాసిపెట్టే ఉంటుంది. ప్రజంస్తిష్టన్ పదేనైక యతేనైకేన గచ్చతి యథాతృణ జలుకైవం దేహి కర్మగతిం గతః. ప్రతివాడు కూడా ఒక దేహాన్ని త్యజించి ఇంకో దేహంలోకి ఆత్మ ప్రవేశిస్తూ ఉంటుంది. జలూకవత్ అంటున్నాడు. మీరు జలగను చూసి ఉంటారు. జలగకు 2 దిక్కుల స్టిక్కీ పవర్ ఉంటుంది. అది మూతితో అతుక్కుంటుంది, తోకతో అతుక్కుంటుంది. అది మూతిని తీసినప్పుడు జాగాను వెతుక్కుంటుంది ఎక్కడ అతుక్కోవాలి అని. దానికి అతకాల్సిన స్థలం దొరికినప్పుడు, ఆహారం దొరికినప్పుడు అక్కడ అతుక్కొని ఈ తోకను లేపుతుంది. అంటే పూర్వస్థానం నవిహాయ, వెనుక స్థానాన్ని విడిచే ముందు పూర్వస్థానం దానికి దొరికిన తర్వాతనే దీన్ని విడిచిపెడుతుంది. లేకపోతే నీళ్లలో జలగ కొట్టుకుపోతుంది. ఎన్నోసార్లు జలగలు నీళ్లలో కొట్టుకు మనం చూస్తాం. అవి మూర్ఖమైన జలగలు. కాబట్టి జలగ ఎలా నడుస్తుందో మనిషి అనేవాడు అలా నడవాలి. ఒక ఆయతనం దొరికిన తర్వాత పూర్వం ఆయతనం చేయొచ్చు. ముందున్న స్థానాన్ని విడిచే ముందు తర్వాత దొరకాలి. ఇక్కడ నౌకర్ రిజైన్ చేసి వెళ్ళిపోతావు, అక్కడ వాడిని నౌకర్లోకి తీసుకోడు. ఇక్కడ సీటు విడిచిపెట్టి నీ చెల్లె దగ్గరికి పోతావు, అక్కడ ఇంకేమవుతావు, మీ చెల్లె పక్కన కూర్చుంటుంది. ఈ సీట్లో వేరే వాడు కూర్చుంటాడు. బస్సులో సీటు ఖాళీ అయిపోతుంది, నీకు అక్కడ పోయింది ఇక్కడ పోయింది. రెంట జంట రేవడైతావురా నాయన. కాబట్టి ఇలాంటి కథలు చేయకు. నీ చెల్లెని చంపే ముందు నీ మృత్యువు గురించి తెలుసుకో. మృత్యువు 8వ గర్భంలో వస్తుంది కాబట్టి నువ్వు కూడా తృణజలుక న్యాయంతో వెళ్ళు. జలగ ఎలాగైతే గడ్డి మీద పాకుతుందో, ఒక చోట అతుక్కుంటూ వెళ్తుందో అలాగ నడవాలి మనిషి అనేటువంటి వాడు. మృత్యు అనేటువంటిది మన వెంటనే ఉంటుంది. మృత్యువు గురించి భయపడి గడ్డి పురుగులాగా ఇలాగ చంపుకుంటూ పోతే ఎవరు బ్రతకర్రా. ఏషా తబానుజ బాల, ఈమె చూస్తే ఎవరు? నీ అనుజ, నీతో పాటు వెన్ను తట్టుకొని పుట్టినటువంటి చెల్లెలు. బాల చిన్నది నీకంటే, కృపణ చాలా బేలగా చూస్తోంది, దీనురాలు. అలాగే పుత్రికోపమ, నీకు బిడ్డతో సమానం.
చెల్లె అంటే కూతురుతో సమానమైనటువంటిది, వయసులో చిన్నదైతే. హంతుం నార్హసి కళ్యాణి ఇమాం త్వం దీనవత్సల, నువ్వు రాజువై ఉండి దీనులను పరిపాలించాల్సిన స్థానంలో ఉండి ఖడ్గాన్ని పట్టుకొని క్షతాత్ర అయితే బీదవాళ్లను బలహీనులను రక్షించాల్సిన క్షత్రియ కులంలో పుట్టి నువ్వు ఇలాగా నీ కూతురు లాంటి నీ చెల్లెల్ని కనుక ఖడ్గంతో చంపుతావా? ఆమె ఎలా ఉన్న చూడు, దీనురాలు. నీ వేదికమైనా యుద్ధానికి వస్తున్నదా? ఆమె చేతిలో కత్తి ఉన్నదా, డాల్ ఉన్నదా? యుద్ధం ఎప్పుడైనా సరే సమం శక్తి పరాక్రమై, నీతో సమానుడైతే శక్తి పరాక్రమాలతో జయించాలి. ఒక ఆడపిల్లను ఏ శక్తి లేనటువంటి దాన్ని ఇలా సంహరించడం మంచిది కాదని చెప్పేసి అయ్యి ఆపేస్తాం. ఒక్క నిమిషం, ఆమె వంట ఇట్ట తొందరగా ఆపేయండి. అంతేనా? మాకు మిత్రుడు ఉండేవాడు, వాడు మమ్మల్ని నాటి ఇంటికి తీసుకుపోయినాడు. సత్యప్రసాద్ అని నన్ను ఇంటికి తీసుకుపోయినాడు. మా ఇద్దరు ముగ్గురిని తీసుకుపోయి కూర్చోబెడితే అక్కడ లోపల ఏదో చప్పుడైంది. మిస్టేక్ బై మిస్టేక్ అయింది. చప్పుడు కాగానే వీడు లోపలికి ఉరికాడు. ఉరకగానే వాళ్ళ వదిన ఏం చేసిందో గిలాసాలన్నీ కంచంలో పెట్టి మాకు ఇచ్చింది. మేము బయట కూర్చున్నాళ్ళం. వాడు పట్టుక వచ్చి మాకు అందరికి నీళ్లు తాగిపించాడు. మళ్ళీ గడిసేపాటు మాతో కూర్చోగానే మళ్ళీ అక్కడ కిచెన్లో ఏదో గిలాస కింద పడ్డాడు. పడగానే వీడు ఉరికాడు. ఉరకంగానే ఛాయ్ కప్పులు ఇచ్చింది. వీడు మళ్ళీ పట్టుక వచ్చాడు. పడగానే ఇక నేనన్నా, అరే మీ ఇంట్లో ఇది మంచిగా ఉన్నది రా కూడా అన్న. ఏంది అన్నాడు. ఈ గిలాస కింద మొత్తం పిలుచుడు ఏందిరా అన్న. అరే నువ్వు గుర్తుపట్టావు అన్నా, షార్పున్నావు అంటున్నాడు. అరే మరి 2 సార్లు గిలాస పడంగానే ఊరుకుడు పెడుతున్నావు. మీ వదిన గారు పిలవడానికి మంచి కోడు పెట్టిద్దిరా మీకు అని. కాబట్టి ప్రదాయ మృత్యవే పుత్రాన్ని మోచయే కృపణామిమాం, ఈ బాలను ఈ దీనురాలను ఏమి చేతిలో అస్త్రాలు లేదని చంపితే నీకు చెడ్డకీర్తి అపకీర్తి వస్తుంది తప్ప ఏం జరగదయ్యా. అంటే ఆమె పెళ్లి కొట్టిందని నేను అనుకున్నావు. ఒకసారి అలా కొట్టిగిட்ட జల్ది కానీ గారు మాకు వెళ్ళాలని అనుకుంటున్నారేమో. ప్రదాయ నేను ఇవాళ కృష్ణజరణం అయిందాక మాత్రం నేను లేవ మహారాజ్, అదే అనుకొని కూర్చున్నా. ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయ్యే కృపణామిమాం, అయ్యా ఎలాగైనా సరే ఈ దీనురాల్ని, ఈ నా భార్యను, కొత్తగా ఇవాళ పెళ్ళైనటువంటి నా భార్యను ఇలా విడిచిపోయి, అప్పటికే వసుదేవునికి పెళ్ళయింది, ఇంకనో భార్య అక్కడ రోహిణి ఉన్నది నందగోకులంలో. అయినా సరే ఈమె 2వ భార్యగా చేసుకున్నాడు. కాబట్టి కృపణాం ఇమాం, ఈ దీనురాలైనటువంటి ఈ పిల్లను, బాలను, చేతగాని దాన్ని, పాపం అబలను ఇలాగా సంహరించడం తప్పు కదయ్యా. సుతామే యది జాయేరన్ మృత్యుర్వానం రేతే చేత్, నాకు పిల్లలు పుడితే కదా నిన్ను చంపుతారని చెప్పింది ఆకాశవాణి. నాకు ఇంకా పిల్లలు ఎక్కడ పుట్టారు? పుట్టిన పిల్లల్లో 8వ వాడిని కావలిస్తే నువ్వు చంపేసి నీకే తెచ్చిస్తా అనగానే ఓకే ఇదేదో బాగానే ఉన్నది, ఇప్పటి నుంచి చంపడం పాడు పేరు తెచ్చుకోవడం, అప్పటిదాకా మనం ఎదురు చూద్దామని చెప్పేసి పాపం అనుకున్నాడు. ఏవం విమృషతం పాపం యావదాత్మ నిదర్శనం పూజయామాస వైశౌచి బహుమాన పురస్సరం. బావగారిని చూశాడు. బావగారు మంచి తెలివిగల మాట అయిపోయారు. నిజమే మీరన్నది కూడా. ఇప్పుడు ఇవాళ పెళ్ళైన చెల్లెని నేను ఇవాళ చంపితే వీళ్ళందరి ముందర నాకు అపకీర్తి వస్తుంది. రేపు దానికి 8వ గర్భం కదా నన్ను చంపేది, 5వ గర్భాన్ని నుంచే చంపడం మొదలు పెడతా. ఏమున్నది, మొదటి గర్భాన్ని నుంచే చంపుతా, ఏమవుతుంది అనుకుని మనసులో అంతా అనుకొని ఏవం విమృషతం పాపం. కాబట్టి అయ్యా పుత్రులను ఇస్తానని నువ్వు అంటున్నావు కాబట్టి నేను దానికి అంగీకరిస్తున్నా. దేవకిని చంపకుండా నీకు పుత్రులను ఇస్తానని అన్నావు కదా, నేను దేవకిని చంపను, దాని పుత్రులను మాత్రం నాకు నువ్వు ఇస్తూ పోవాలి అని చెప్పాడు. కిం దుస్సహం ను సాధూనాం విదుషాం కిమపేక్షితం కిమ కార్యం కదర్యాణాం దుశ్చితం కిం ధృత్మనాం. దుష్టులకు, హృదయం లేని వాళ్లకు, నిర్దయులకు ఏదైనా పాపం అని అనిపిస్తుందా? వాళ్ళకి స్వార్థమే ఉంటుంది. కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు. దేవకీం వసుదేవంచ నిగృహ్య నిగడ ఇర్గృహే. నిగడం అంటే చెరసాల.